అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం సి ప్రోగ్రామింగ్లో కొన్ని చాలా ముఖ్యమైన లాజిక్ పజిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ఏ ఇంజనీర్కైనా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక బలమైన పునాది లాంటివి. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ అసలు కోడింగ్ వెనుక లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఒక నంబర్లోని ఒక్కో డిజిట్ని విడదీసి వాటితో ఎలా ఆడుకోవాలో నేర్చుకుంటాం. ముందుగా ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటో చూద్దాం. ఇదొక స్పెషల్ కేక్ రెసిపీ లాంటిది. ఉదాహరణకి 153 అనే నంబర్ని తీసుకుందాం. అందులో ఉన్న డిజిట్స్ అంటే 1, 5 ఇంకా 3 మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు రెసిపీ ప్రకారం ప్రతి ఇంగ్రీడియంట్ని క్యూబ్ చేసి వాటన్నిటినీ కలపాలి. అంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అలా యాడ్ చేస్తే మనకు మళ్ళీ ఒరిజినల్ కేక్ అంటే 153 వస్తుంది. అప్పుడు దాన్నే మనం ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న కోడ్ని చూడండి. ఇక్కడున్న వైల్ లూప్ మనం కేక్ కోసం ఇంగ్రీడియంట్స్ని వేరుచేసినట్లే నంబర్ నుండి చివరి డిజిట్ని వేరుచేస్తుంది. ఈ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 10% అనే లైన్లో ఉన్న మాడ్యులో ఆపరేటర్ అదే పని చేస్తుంది. ఆ తర్వాత ఆ డిజిట్ని క్యూబ్ చేసి సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేస్తాం. నంబర్లోని అన్ని డిజిట్స్ అయిపోయేంత వరకు ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఫైనల్గా వచ్చిన సమ్ ఒరిజినల్ నంబర్తో సమానమా కాదా అని చెక్ చేస్తాం. అంతే. సరే, ఇప్పుడు పాలిండ్రోమ్ గురించి చూద్దాం. మలయాళం అనే పదముంది కదా, దాన్ని ముందునుంచి చదివినా వెనకనుంచి చదివినా ఒకేలా ఉంటుంది. పాలిండ్రోమ్ నంబర్ కూడా సేమ్ అంతే. ఉదాహరణకి 121ని రివర్స్ చేస్తే 121 వస్తుంది, కాని 123ని రివర్స్ చేస్తే 321 వస్తుంది. కాబట్టి అది పాలిండ్రోమ్ కాదు. ఈ కోడ్ ఒక నంబర్ని ఎలా రివర్స్ చేస్తుందో చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం వైల్ లూప్ ఇంకా మాడ్యులో ఆపరేటర్ని వాడి లాస్ట్ డిజిట్ని బయటకు తీస్తాం. ఆ తర్వాత రెవ్ ఈజ్ ఈక్వల్ టు రెవ్ ఇంటూ 10 ప్లస్ డిజిట్ అనే లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఖాళీ బాక్స్లో డిజిట్స్ని ఒక్కొక్కటిగా వెనక నుంచి పెట్టి కొత్త నంబర్ని తయారు చేయడం లాంటిది. ప్రతిసారి పాత రివర్స్ నంబర్ని 10తో మల్టిప్లై చేసి కొత్త డిజిట్ని యాడ్ చేయడం ద్వారా నంబర్ మొత్తం రివర్స్ అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ ఛాలెంజ్ ప్రైమ్ నంబర్స్. ఇది మ్యాథమెటిక్స్లో చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్. ఒక నంబర్ ప్రైమా కాదా అని కోడ్ ఉపయోగించి ఎలా టెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే దాన్ని 1 ఇంకా అదే నెంబర్తో తప్ప మరే ఇతర నెంబర్తో భాగించలేం. వీటిని మనం సైన్స్లో అణువులతో పోల్చవచ్చు. వాటిని ఇంకా చిన్న భాగాలుగా విడగొట్టలేం కదా, అలాగన్నమాట. ఉదాహరణకి 7ని 1 ఇంకా 7 తప్ప వేరే నెంబర్స్తో డివైడ్ చేయలేం. కానీ 6ని 2 ఇంకా 3తో కూడా డివైడ్ చేయొచ్చు. కాబట్టి అది ప్రైమ్ కాదు. ఈ స్లైడ్లో ఉన్న కోడ్ని చూడండి. ఇక్కడున్న ఫర్ లూప్ 2 నుంచి ఆ నంబర్లో సగం వరకు ఉన్న అన్ని నంబర్స్తో దాన్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఒక సెక్యూరిటీ చెక్ లాంటిది. ఏదైనా నంబర్తో అది కంప్లీట్గా డివైడ్ అయితే, అంటే n%i ఈక్వల్ టు 0 అయితే వెంటనే ఫ్లాగ్ వేరియబుల్ని మార్చేస్తాం. దీని అర్థం ఈ నంబర్ ప్రైమ్ కాదు అని గుర్తుపెట్టుకోవడం. లూప్ మొత్తం అయిపోయాక కూడా ఫ్లాగ్ మారకపోతే దానర్థం ఆ నంబర్ ప్రైమ్ అని. ఇప్పుడు ఒక్క నెంబర్ కాకుండా ఒక రేంజ్లో, అంటే ఒక స్టార్టింగ్ ఎండింగ్ నెంబర్ మధ్య ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్నింటినీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీని లాజిక్ చాలా సింపుల్. మనం ముందు చూసిన సింగిల్ ప్రైమ్ చెక్ లాజిక్నే ఆ రేంజ్లో ఉన్న ప్రతి నెంబర్కి అప్లై చేయాలి. అంతే. ఈ కోడ్లో 2 ఫర్ లూప్స్ ఉన్నాయి. దీన్నే మనం నెస్టెడ్ లూప్ అంటాం. బయట ఉన్న ఫర్ లూప్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక్కో నంబర్ని తీసుకుంటుంది. లోపల ఉన్న ఫర్ లూప్ మనం ఇందాక చూసిన ప్రైమ్ చెక్ లాజిక్ని రన్ చేస్తుంది. ఒక నంబర్ ప్రైమ్ అనే కన్ఫర్మ్ అయితే దాన్ని ప్రింట్ చేస్తాం. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం నంబర్స్ మీద లాజిక్స్ చూసాం. ఇప్పుడు కొంచెం గేర్ మార్చి అందరికీ తెలిసిన ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని సి కోడ్లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. మనందరికీ క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి తెలుసు. ఇందులో b² - 4ac అనే పార్ట్ని డిస్క్రిమినెంట్ లేదా డి అంటారు. ఈ డి వాల్యూ చాలా ముఖ్యం. ఇదొక జ్యోతిష్యుడిలాంటిది. డి వాల్యూని బట్టే రూట్స్ ఎలా ఉంటాయో మనం చెప్పొచ్చు. అవి రియల్ అండ్ డిఫరెంట్, రియల్ అండ్ ఈక్వల్ లేదా ఇమాజినరీ అని. ఈ కోడ్లో ఉన్న ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్ స్ట్రక్చర్ని గమనించండి. ఇది మనం డిస్కస్ చేసిన డిస్క్రిమినెంట్కి ఉన్న 3 కండీషన్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. డి 0 కన్నా ఎక్కువ ఉంటే 2 వేర్వేరు రియల్ రూట్స్ ఉంటాయి. డి 0కి సమానంగా ఉంటే 2 ఒకేలాంటి రియల్ రూట్స్ ఉంటాయి.
డి 0 కన్నా తక్కువుంటే రూట్స్ ఇమాజినరీగా ఉంటాయి. ఈ కోడ్ ఈ 3 కేసుల్ని విడివిడిగా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఇవి ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి, ఇంకా 2 డైమెన్షనల్ స్ట్రక్చర్స్తో పనిచేయడానికి చాలా పవర్ఫుల్ టూల్. ఈ నెస్టెడ్ లూప్స్ని ఒక గోడ కట్టడంతో పోల్చవచ్చు. బయట ఉన్న లూప్ ఐ మనం ఏ వరుసలో ఇటుకలు పెడుతున్నామో చెప్తుంది. లోపల ఉన్న లూప్ జే ఆ వరుసలో ఎన్ని ఇటుకలు పెట్టాలో డిసైడ్ చేస్తుంది. ఈ రెండింటినీ కంట్రోల్ చేయడం ద్వారా మనం రకరకాల షేప్ల్ని క్రియేట్ చేయొచ్చు. ఈ కోడ్ ఒక స్టార్ ట్రయాంగిల్ని ఎలా ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ బయట లూప్ 1 నుంచి 4 వరకు రన్ అవుతుంది. అంటే మొత్తం 4 వరుసలుంటాయి. లోపల లూప్ j<i అనే కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటి వరుసలో i=1 కాబట్టి ఒక్క స్టార్ ప్రింట్ అవుతుంది. రెండో వరుసలో i=2 కాబట్టి 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా ప్రతి వరుసలో స్టార్స్ సంఖ్య పెరుగుతూ పోవడం వల్ల మనకు ఆ ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.